వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం నజర్ పెట్టింది. మిషన్ తెలంగాణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ నెలలో రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటన కేవలం రాజకీయ సమీకరణాలకే పరిమితం కాకుండా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వేదిక కాబోతుంది. అటు ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ నుంచి ఇటు భాగ్యనగరం పరేడ్ గ్రౌండ్ వరకు సభా వేదికపై ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు మోదీ పర్యటన రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? బండి సంజయ్ పట్టుబడుతున్న వేములవాడ వ్యూహం ఏంటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ భారీ వరాల జల్లు కురిపించబోతున్నారు. ముఖ్యంగా భాగ్యనగర వాసుల కలల ప్రాజెక్ట్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సుమారు 700 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నగరం నలుమూలలా విస్తరిస్తున్న MMTS 2వ దశ పనులకు ఆయన భూమి పూజ చేయబోతున్నారు. అటు వైద్య రంగంలో కీలకమైన బీబీనగర్ ఎయిమ్స్ దాదాపు 90% పనులు పూర్తి చేసుకుంది. ఈ పర్యటనలో ఎయిమ్స్ నూతన భవనాలను కూడా ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది. అభివృద్ధి ఒకవైపైతే రాజకీయ పట్టును నిరూపించుకోవటం మరోవైపు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈసారి ప్రధాని మోదీ సభను దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో నిర్వహించాలని పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ పర్యటనకు వచ్చిన భారీ స్పందనను దృష్టిలో ఉంచుకొని ఉత్తర తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. రాత్రి 11 గంటలైనా వేములవాడ జనం మోదీ కోసం వేచి చూస్తారనే నమ్మకంతో బండి సంజయ్ ఉన్నారు. ఒకవేళ అక్కడ సాంకేతిక కారణాలతో కుదరకపోతే సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ ప్రత్యామ్నాయ వేదికగా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. 5 ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో మొదటిది 700 కోట్లతో ఆధునిక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు విమానాశ్రయానికి ధీటుగా ముస్తాబైంది. 700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆధునీకరణ పనులను ప్రధాని స్వయంగా ప్రారంభించనున్నారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదు, తెలంగాణ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. రెండవది MMTS సెకండ్ ఫేజ్ భూమి పూజ. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలుపుతూ సాగే MMTS 2వ దశ పనులను 450 కోట్లతో శ్రీకారం చుట్టనున్నారు. ఐటీ కారిడార్ మరియు ఇతర శివారు ప్రాంతాల ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే నగర ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇక మూడవది బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీబీనగర్ ఎయిమ్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 90% పనులు పూర్తి కావడంతో ప్రధాని చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. ఇది పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. వేములవాడ వేదికగా బండి సంజయ్ ప్లాన్. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన కోటగా ఉన్న కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పట్టు పెంచుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా మోదీ సభ నిర్వహిస్తే ఆ ప్రభావం తెలంగాణ మొత్తం ఉంటుందని ఆయన వ్యూహం. ఇప్పటికే PMOకు ఆయన లేఖ రాసి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఐదవది ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్. ఒకవేళ భద్రతాపరమైన అంశాలు లేదా భారీ జన సమీకరణకు అనువైన స్థలం పరంగా ఇబ్బందులు ఎదురైతే రెండో ఆప్షన్ గా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ ను ఎంపిక చేశారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ప్రధాని పర్యటన ఖరారైతే అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. ప్రధాని మోదీ ఏప్రిల్ పర్యటన అటు అభివృద్ధికి ఇటు రాజకీయాలకు అత్యంత కీలకం కానుంది. మరి వేములవాడ రాజన్న సన్నిధిలో మోదీ గర్జిస్తారా లేక భాగ్యనగర పెరేడ్ గ్రౌండ్ లో అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తారా అనేది చూడాలి.